హైదరాబాద్ పరిధిలో నాలాలు చెరువులు కబ్జా చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తేల్ చెప్పారు. సోషల్ మీడియాలో బిల్డర్ల దగ్గర హైడ్రా కమిషనర్లు తీసుకున్నట్లు అవాస్తవాలు ప్రచారం చేశారని, వరుచ్ వాసవి బిల్డర్స్తో ఎక్కడ రాజీ పడలేదన్నారు. బిల్డర్స్తో రాజీ పడితే 11 కేసులు ఎలా నమోదు చేస్తామని రంగనాథ్ ప్రశ్నించారు. హైడ్రా దాని మీద కూడా ఇప్పుడు లైక్ ఏది చాలా చోట్ల కూడా మేము మన ఈ మధ్య చూసాము, కేసు కూడా పెట్టాం. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి అక్కడ ఒక అడ్వకేట్ అతని మీద, ఇంకా జర్నలిస్టులు వీళ్ళ మీద కూడా పెట్టాం. సో దీంట్లో చాలా స్పష్టంగా పహాడీ షరీఫ్ కేసులో హైడ్రా కేసు పెట్టింది. ఎందుకంటే ఎవరైతే చైతన్యారెడ్డి అనే ఆమెతోటి పెట్టించలేదు, కావాలని పెట్టించలేదు. ఎందుకంటే రేపు ఒకవేళ ఆ కేసు ఏసీబీకి ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి, సో అప్పుడు మేము అది అంటే అప్పుడు ఆమె కూడా కల్ప్రిట్, షీ ఆల్సో బికమ్ ఏ కల్ప్రిట్ బికాస్ షీ ట్రై టు బ్రైబ్ హైడ్రా ఆఫీసర్స్ అనే దాంతో. సో అందుకోసము అది కేసు హైడ్రా ఆఫీసర్స్ చేయటం జరిగింది. అండ్ ఈ కేసులో కూడా చాలా స్పష్టంగా అంటే వర్టెక్స్ వాళ్ళతోటి హైడ్రా లాలూచి పడ్డదని చెప్పేసి, లేకపోతే ఇతర ఇంకెవరో వీళ్ళతోటి ఎవరు వాసవి వాళ్ళతో ఎక్కడ బిల్డర్స్ మీద ఇప్పటికీ మోర్ దెన్ 11 కేసెస్ బుక్ చేసింది హైడ్రా అనమాట. బిల్డర్స్ ఎవరన్నా భయపడతారంటే కనుక హైడ్రాకే భయపడతారు. అది కూడా లెట్ దిస్ బి వెరీ క్లియర్. ఓకే, సో అది రేపు ఎవరైనా కానీ, ప్రతి బిల్డర్ని ఎవరైనా అడగండి, ఎవరైనా కానీ మీకు తెలిసిన బిల్డర్ని అడిగితే కనుక ఎక్కడన్నా కానీ కూడా అది దీంట్లో ఎక్కడైనా కానీ కూడా ఏ బిల్డర్ అయినా కానీ కూడా హైడ్రాని మేనేజ్ చేసుకోవచ్చా అనేది మీరు కాన్ఫిడెన్షియల్ అడగండి, యూ విల్ గెట్ టు నో. అసలు ఫస్ట్ అది సో చాలా లెట్ దిస్ బి వెరీ క్లియర్. సో దాంట్లో ఏంటంటే వర్టెక్స్ వాళ్ళ దగ్గర, వర్మ అనే వాళ్ళ దగ్గర హైడ్రా కమిషనర్ మీకేం చేశారు, ఏం చేశారని ఇవన్నీ చూస్తున్నాం అనమాట.